అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత శనిలాగా తయారైనటువంటి ఆ రెండు ఉగ్రవాద సంస్థలు సమాజానికి నిజంగా పత్రికలు అనేది ప్రయోజనకరంగా ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు పత్రికలు మాత్రం ఒక ఉగ్రవాద సంస్థలాగా తయారయ్యి చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఎలాంటి పనులైనా చేస్తూ రాస్తున్నటువంటి వార్తలు. ఒకటి రోతనాడు, రెండు బూతుజూతి. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, పేదల మీద విషం చిమ్మేటటువంటి కార్యక్రమం. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 451లో ఎటువంటి వార్తల్ని రాశాయో ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్, రాజధానిపై పక్కా కుట్రే, గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారి దుస్సాహసమే, వీడియో రుజువులు బయటపెట్టిన టీడీపీ, ఆధారాలు సంపాదించిన పోలీసులు, రైతులపై దండయాత్ర చేసిన వారిలో రౌడీ షీటర్ పానుగంటి చైతన్య కూడా ఉన్నాడు. రాజధాని రైతులు సిఐపై దాడి ఘటనలపై 2 వేర్వేరు కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. అంబటి రాంబాబు పైన నమోదు, అరెస్టులకు పోలీసులు సన్నద్ధం. ఈ చీడ పురుగులకు ఏ మందు వాడాలో మాకు తెలుసు, ఉండవల్లి లాంటి ఘటనలకు పాల్పడితే వెనక్కి తిరిగి వెళ్లరు, రాజధాని అమరావతి సమన్వయ కమిటీ రైతు చేసి హెచ్చరిక అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాసింది. అసలు మీరు నిజంగా పత్రిక నడుపుతున్నారా, ఏదన్నా వేరే ఆ డాష్ డాష్ కొంప నడుపుతున్నారా? దీన్ని ఎవడన్నా పత్రిక అంటారా? పానుగంటి చైతన్య అనే అతను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. అతను మీరు రౌడీ షీటర్ అని రాశారు. అందుకనే చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద ఎలాంటి లత్కోరు పనైనా చేసేది రాధాకృష్ణ అంటానికి ఈ వార్త ఉదాహరణ. మా పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుని పట్టుకొని రౌడీ షీటర్ అని రాస్తారా? అంతకుముందు పాత ఫోటో ఏదో చూపించి 2021లోది, 2026లో కూడా ఇతను అక్కడే ఉన్నాడు. అతని చేతిలో ఏమన్నా 2026లో ఆయుధాలు ఉన్నాయా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కర్రలు కానీ రాళ్ళు కానీ ఏమన్నా తీసుకొని వెళ్ళారా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు దేనికోసం వెళ్ళారు అక్కడికి? అక్కడ ఉన్నటువంటి బాధిత రైతుల కోసం వెళ్ళారు, వాళ్ళకి అండగా నిలబడటం కోసం. ఏదైతే ఉండవల్లి, పెనుమాక ఇలాంటి గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక టీమును పంపించారు అక్కడికి. ఇది అక్కడ బాధిత రైతుల దగ్గరికి వెళ్తుంటే అసలు మధ్యలో తెలుగుదేశం వాళ్ళకి ఏం పని? మేము తెలుగుదేశం వాళ్ళు వెళ్ళట్లేదు కదా, వాళ్ళ ఆఫీసుల కాడికి వెళ్ళలేదు కదా, బాధిత రైతుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. సో వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి అండగా నిలబడటం కోసం వెళ్తూ ఉంటే మీరు ఎంత అండి తప్పుడు రాత్రులు చూడండి. దళిత రైతులపై దాడి అంట. ఎవరు వెళ్ళారు అసలు దళిత రైతుల దగ్గరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత రైతుల దగ్గరికి వెళ్ళారా? లేదంటే తెలుగుదేశం పార్టీ గోండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకోవడానికి వచ్చారా? ఎంత దారుణంగా రాస్తారు చూడండి. ఇక్కడ తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని అమ్మా హోటల్ సెంటర్ వద్ద పెనమాకకు చెందిన తెనాలి మాణిక్యం, జంగాల భవానీతో పాటు మరికొందరు మహిళలు వేచి ఉండగా, ఎందుకు వేచి ఉన్నారు వాళ్ళు? వాళ్ళ ఇల్లు అదేమన్నా అమ్మా సెంటర్, వాళ్ళు ఏమన్నా ఇల్లా? ఎందుకు వేచి ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడానికి వేచి ఉన్నారు వాళ్ళు. ఇక్కడ మీరే చెప్పారు కదా వేచి ఉన్నారు. ఎందుకు వేచి ఉన్నారు వాళ్ళు? వేచి ఉండగా అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, రౌడీ షీటర్ పానుగంటి చైతన్య అంట. ఎంత బలిపెక్కి పేపర్లు రాస్తున్నాయంటే దీన్ని పేపర్లు అన్నందుకనే. దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల నారాయణమూర్తి, డైమండ్ బాబు, లేళ్ల అప్పిరెడ్డితో పాటు వైసీపీ నాయకుల గుంపు చట్ట విరుద్ధంగా అక్కడ కారులో వచ్చి రాజధానికి, అమరావతి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారంట. ఎవరు నినాదాలు చేశారు? అసలు అక్కడ మాకు ఆగే కార్యక్రమమే లేదు కదా. మేము ఉండవల్లి సెంటర్లో ఆగే కార్యక్రమం ఉందా? ఆ సెంటర్లో ఆగే ఏమన్నా బహిరంగ సభ ఏం పెట్టట్లేదు కదా. అక్కడ రైతుల దగ్గరికి వెళ్తూ ఉంటే మీరు దారులు అక్కడ ఆపేసి మీరు వ్యతిరేకంగా నినాదాలు చేసి గోబ్యాక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తిడతా ఎంత తప్పుడు కేసులు చూడండి. అమరావతి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా భవానీని, రాయపూడి కిరణ్ బాబుని కులం పేరుతో దూషిస్తూ అవమానించారు. వాడి పేరు రాయపాటి కిరణ్ బాబు అని, ఆమె పేరు భవానీ అని చెప్పి. వీళ్ళకి ఏమైనా తెలుసు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన వాళ్ళకి? ఎడ తెలిసిద్ది? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళ పేర్లు మాకు ఎడ తెలిసి, వాళ్ళ కులం ఎలా తెలిసిద్ది? కులం పేరుతో దూషించేశారంట. నిందితుల్లో కొందరు మాణిక్యము, భవానీ, కిరణ్ బాబుతో పలువురు మహిళలు చేతులు, కాళ్ళు రాళ్లతో దాడి చేసి గాయపరిచారంట. వాళ్ళనంట చేతులతో, కాళ్ళతో, రాళ్లతో దాడి చేసి గాయపరిచారంట. ఏం కన్నుపోయిందా? ఏడ దాడి చేశారు చూపించండి. ఏమన్నా చెప్పుకోలేని దగ్గర ఏమన్నా దెబ్బలు తగిలినాయా? కొద్దిగా సిగ్గుండాలి కదా పేపర్లు రాయడానికి కానీ, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కానీ. పెట్టుకోండి ఎస్సీ ఎస్టీ కేసు మహా అయితే నా మీద కూడా. అంతకంటే ఏం చేస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు?
ఎవరిని బెదిరిస్తారు మీరు? ఈ కేసులకి ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. మీరు పెడుతున్న ఈ తప్పుడు కేసులు అని చెప్పి చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది ఈరోజు. వాళ్ళంట చేతులతో కాళ్ళతో రాళ్ళతో గాయపరిచారంట. బాబా ఏమి నాటకాలు రా బాబు, ఏమి నాటకాలు. తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కోసం ఈ విధంగా ఒక డ్రామా ఆడి కేసులు పెడతారా? పెట్టండి. ఆ చీడ పురుగులకి ఏ మందు వాడాలో మాకు తెలుసు. రాజధాని అమరావతి చీడ పురుగులకి, అమరావతికి రాజధానికి పెట్టినటువంటి చీడ పురుగే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు చీడ పురుగు. ఈ రాష్ట్ర రాజధానికి పెట్టినటువంటి చీడ పురుగు, పేడ పురుగు అన్నీ చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర రాజధాని కాదది. ఆ రాజధానికి మీరు కానీరు. అవినీతికి, దోచుకోవడానికి, అక్రమాలకు పాల్పడడానికి ఒక అడ్డాగా, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా దాన్ని మీరు తయారు చేసుకొని ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారా? రైతు సమన్వయ కమిటీ జేఏసీ స్పష్టం చేశాయంట. మీరే రైతు జేఏసీలో ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బానిసలో అందరికీ తెలుసులే, కానీ ఉండవల్లి లాంటి ఘటనలకు పాల్పడాలని చూస్తే వెనక్కి తిరిగి వెళ్ళరని బొంద కడతామని వైసీపీ నేతలు హెచ్చరించారు. అమరావతి అన్న మీ జాగీరా అంటే అమరావతికి రావాలంటే వీసా తీసుకొని రావాలా? అమరావతికి రావాలంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకొని మీ పర్మిషన్ తీసుకొని రావాలా? ఏ ఉండవల్లి వస్తే బొంద కడతారా? ఇక వస్తారు పారిశ్రామికవేత్తలు కూడా రేపొద్దున చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇంటికి కోతవేటు దూరంలో పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ మనుషులు మాయం చేస్తారు. అమరావతి ప్రాంతానికి పేదలు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదని, ఇల్లు ఇవ్వకూడదని చెప్పి పేదలకు ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేస్తారు. అమరావతి ప్రాంతంలో అన్యాయాలు జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే అక్కడ రైతులకు అండగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బొంద పెడతామంటారా? అంటే చంపేస్తారా? అంటే అమరావతి ప్రాంతంలో ఏమన్నా వేరే దేశంలో ఉందా? ఏమన్నా నిషేధిత ప్రాంతంలో ఉందా? ఏం రాకూడదు ఎవడు? అమరావతి ప్రాంతంలోకి వస్తే బొంద పెడతారా? సో ఎక్కడికి పోతా ఉన్నాం మనం? రాష్ట్ర రాజధాని ప్రాంతానికి వస్తే బొంద పెడతారంట. వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళు మాటలు చూడండి. ఇంకా ఏం మాట్లాడతారు? నా నేతలు రాజధానిలో అడుగు పెడుతున్నట్టు ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలెం రైతులకు ముందే తెలియడంతో అడ్డుకున్నారని, మిగతా 26 గ్రామాల రైతులు తెలుసుంటే వెనక్కి తిరిగి వెళ్ళేవారు. కానీ ఏం శవాలను కూడా మాయం చేస్తారని చంపేసి లేకపోతే అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో శవాన్ని మాయం చేసినట్టు రేపొద్దున అమరావతిలో పర్యటిస్తే ఎవరన్నా బొంద పెట్టి శవాన్ని కూడా మాయం చేస్తారా ఏంటి? నాడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి మత కలహాలు లేపితే అమరావతిలో ఆయన కులాలను రెచ్చగొట్టి ఆయన కొడుకు విధ్వంసం సృష్టించాలని కుట్ర పలుకుతారని ఆరోపించారు. మీరు రైతుల రియల్ ఎస్టేట్ బ్రోకర్లా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్రోకర్లా? రాజశేఖర రెడ్డి గారు మత కలహాలు సృష్టించారా? కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? తప్పుడు కోతలు కూయటానికి ఏం బొంద పెడతారా? అమరావతి ప్రాంతంలో పర్యటనకు వస్తే బొంద పెడతారంట. శవాన్ని కూడా లేపే కనపడకుండా చేస్తాం, అక్కడ సీఐలను అడ్డం పెట్టుకోనని చెప్పండి. లేకపోతే రేపు పొద్దున్న చెప్పినా చెబుతారేమో. అమరావతి ప్రాంతంలోకి వస్తే శవాలను కూడా కనపడకుండా చేస్తామని చెప్పేటటువంటి పరిస్థితికి వెళ్తున్నారు. ఇది మన రాజధానే? ఇది రాజధానికి వస్తే మీరు బొంద పెడతారా? గమనించండి దయచేసి రాష్ట్ర ప్రజలారా. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇక అసలు గుంటూరు విజయవాడలకే చోట్లేదు. ఇప్పుడు వచ్చింది గుంటూరు విజయవాడ నేతలే. గుంటూరు విజయవాడ తాడేపల్లి నేతలే రాజధానిలో పర్యటిస్తుంటే బొంద పెడతాం. ఇంకా ముందే మీరు వస్తుంటే ఇంకా ఎక్కువ మందికి కానీ తెలిస్తే మేమందరినీ జనాలను వేసుకొని వచ్చి మిమ్మల్ని చంపేసేవాళ్ళం అని చెబుతా, తప్పుడు కేసులు పెడతా, బాధితుల మీదే ఉల్టా కేసులు పెడుతున్నారంటే మనం ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామో ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా. సాయి కృష్ణకి సంబంధించి ఆంధ్రజ్యోతి బరి తెగించి రాసినటువంటి వార్త, అతను ఒక రౌడీ షీటర్గా, ఒక నీచుడిగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం మళ్ళీ చేశారు. అసలు వీళ్ళు పత్రికలో ప్రతిరోజు రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ అనే రాస్తున్నారు తప్ప అతను రౌడీ షీటర్ అని రాయకుండా ఒక్కరోజు కూడా లేరు. ఈరోజు పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి వయసు 25, కేసులు 22, రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ నేర చరిత్ర ఇది, గంజాయి, దోపిడీ, పోక్సో హత్య కేసులు, విజయవాడలో రౌడీ షీటర్ పిల్లసాయిగా ముద్ర, 12 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదు, దర్యాప్తులో 4, ట్రయల్ దశలో 3 కేసులు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరిలోని కేసులు, కృష్ణలంకలో నిఘా పెరగడంతో చిల్లకల్లుకు మకం, అక్కడ సస్పెక్ట్ సీట్ నవీన్ రెడ్డి హత్య, ఇతడి ఫోటోల్లోనే సాయికృష్ణగా వైసీపీ ప్రచారం, అదృశ్య నేపథ్యంలో గత చరిత్రపై చర్చ అంటూ ఇతని గురించి ఒక వార్త రాసుకొచ్చారు. ఆ కేసుల్లో కేవలం 3 కేసులు అతను విచారణలో ఉన్నాయి. మిగిలిన అన్ని కేసుల్లో, అతనికి సంబంధించిన అన్ని కేసుల్లో విచారణ అనేది ఆల్రెడీ అయిపోయి అతను ఆల్రెడీ ఆ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. పోక్సో కేసు కూడా స్వయంగా వాళ్ళ మరదలే వచ్చి మాట్లాడి చెప్పింది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి లవ్కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ తండ్రి పెట్టారు, అది కూడా ఆ కేసు కూడా అయిపోయింది. ఆ కేసు కూడా ఇప్పుడు లేదు. కానీ మీరు అతను ఒక రౌడీ షీటర్గా, మరి సిఐ నాగరాజు ఎవరు అతను? మరి
అంటే ఒకవేళ ఇతను నిజంగా రౌడీ షీటర్, అన్ని కేసులు ఉన్నాయి, 25 ఏళ్ళ వయసులో 23 అనుకుందాం, 22 కేసులు. మరి చింతమనేని ప్రభాకర్ ఎవడంటారు చింతమనేని ప్రభాకర్? 93 కేసులు ఉన్నాయి, 94 కేసులు. ఈ చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే అయిపోవచ్చు. అతనేమో పెద్ద సచ్చీలుడు. చింతమనేని ప్రభాకర్ రౌడీ కాదు, సాయికృష్ణ ఒక్కడే రౌడీ. ముఖ్యమంత్రి క్రిమినల్ కదా, క్రిమినల్ కేసులు ఉన్నాయి, మరి రాయాలి కదా అది. 75 ఏళ్ళ వయసులో ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, 4 సార్లు ముఖ్యమంత్రి, ఇలాంటి మనకి ఇలాంటి క్రిమినల్ మనకు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడని రాయాలి కదా. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? అయితే శవాన్ని కూడా మాయం చేసేస్తారా? ఏం రాధాకృష్ణ, నువ్వు ఒక బ్రోకర్వి, మరి నీలాంటి బ్రోకర్ని కూడా లేపేయాలి? అట్లా ఉండదు కదా, సమాజంలో అలా చేయరు కదా, తప్పు కదా అది. అవి ఎందుకు రాయం మరి? ప్రతిరోజు విషం జిమ్మేటటువంటి వార్తలు ఏదో ఒక విధంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలి. వీళ్ళ పనే అది. సిగ్గు లేని బతుకులు వీళ్ళు బతుకుతున్న బతుకులు వీళ్ళు. ఈ పత్రికలు కాదు, ఆ బ్రోకరేజన్ సంస్థలు అని చెప్తే కరెక్ట్గా దానికి సూట్ అయ్యి. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏదిలే, ఎందుకంటే ఇట్లాంటి వార్తలు వారు రాయరు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇతని పేరు పల్లా శ్రీనివాసరావు. ఇతను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని నిట్ట నిలువున మోసం చేసినటువంటి దొంగ. నిజంగా నిట్ట నిలువున మోసం చేశాడు వాళ్ళని, ఓట్ల కోసం వాడుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళని. ఈరోజు ఇతను కూల్ డ్రింకులు, బీర్ల గురించి మాట్లాడేస్తున్నాడు. ఇతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అండి. ఏనండి, కూల్ డ్రింక్ అంటే బీరే మంచిది. ఇంకెందుకు రోజు తాగండి పొద్దున్న సాయంత్రం దాకా. ఇంకా కూల్ డ్రింకులు నిషేధం చేసేసి బీర్లు డైరెక్ట్గా ఓపెన్గా అమ్మేయండి. కూల్ డ్రింక్ షాపుల్లో కూల్ డ్రింకుల బదులు బీర్లు అమ్మేయండి. కూల్ డ్రింక్ అంటే బీరే మంచిదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీచ్ల్లో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులు మంచివేనని, అవి చెడ్డమని చెప్పడానికి ఏమీ లేదని. మీకు మద్యం మంచిదే, బీరు మంచిదే. బీరేమో హెల్త్ డ్రింక్ అంటారు మీరు, మద్యం ఇంకే డ్రింకో మరి. బీరు హెల్త్ డ్రింకు, మద్యం హెల్త్కి మించిన హెల్త్ డ్రింక్ ఏమో. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూల్ డ్రింక్ అంటే బీర్లోనే తక్కువ క్యాలరీలు ఉంటాయని, బీర్తో పోలిస్తే కూల్ డ్రింక్లోనే చక్కెర ఎక్కువని తెలిపారు. తాను ఇలా మాట్లాడితే బీరు తాగడానికి ప్రోత్సహించడానికి మాట్లాడుతున్నానని అనుకుంటారన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో బీచ్ షాక్స్తో పాటు ఇతర పర్యాటక సదుపాయాలు ఏర్పాటు చేసి విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. కూల్ డ్రింకులతో పోలిస్తే బీరులో చక్కెర క్యాలరీల శాతం తక్కువగా ఉంటుందని తెలిపారు. బీచ్ల్లో బీచ్ షాక్స్ పెట్టి మద్యం షాపులు ఏర్పాటు చేయడం మంచిదని, దానివల్ల సంస్కృతి దెబ్బతిందని, మన సంస్కృతిని పరిరక్షిస్తేనే మోడర్న్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పండి. రేపు పొద్దున క్యాబినెట్లో కూడా కూల్ డ్రింకుల బదులు బీర్లు మంచిది అని వరుసగా లైన్లుగా బీర్లు పెట్టేసి, లేదంటే విశాఖపట్నంలో కూడా లైన్గా రోడ్లు అమ్ముంటే, ఏదైతే బీచ్ యాక్సిడెంట్కి డైరెక్ట్గా బీచ్ అమ్ముంటే, ఏదైతే మన ఐస్ క్రీమ్ బండ్లు లేదంటే కూల్ డ్రింక్ బండ్ల ప్లేస్లో బీర్ బండ్లు, లేదంటే బీర్ విత్ ఐస్ క్రీము, ఇవి కూడా డైరెక్ట్గా పెట్టేస్తారు రేపు పొద్దున. కొద్దిగా సిగ్గుందా? మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు. అంతేలే, మీ పార్టీలో ఇట్టంటాలే ఉంటారు, ఇట్టంటాలనే మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు. బీరు మంచిది, కూల్ డ్రింకులు తాగద్దు, బీరు హెల్త్ డ్రింకు, మద్యం ఇంకా హెల్త్కి మించిన హెల్త్ డ్రింకు. ఎందుకు మొత్తం స్నానాలు చేయండి దాంతోనే. కొద్దిగా సిగ్గు ఉండాలి. మీరెట్ట మనుషులు నాకు అర్థం కాల. ఇది ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలు అవి. అరే మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పాలి. అలాంటిది పోయి బీరు మంచిది, కూల్ డ్రింకులు తాగమండి, బీర్లే తాగండి. కొద్దిగా సిగ్గులేని బతుకులు.